నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. వైసీపీ రెబల్ ఎంపీగా జనంలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు రఘురామకృష్ణంరాజు. నరసాపురంలో ఎంపీగా బీజేపీ టికెట్ మీద పోటీ చేయాలి అనుకున్నారు, కానీ ఆయనకు టికెట్ దక్కలేదు. దాంతో ఆయనను చంద్రబాబు ఉండి అసెంబ్లీ సీట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీకి దించుతున్నారు అని అంటున్నారు. RRR కూడా ఈ విషయం కన్ఫర్మ్ చేశారు. తన సొంత నియోజకవర్గంలో సీటు ఉంది అని చెబుతున్నారు. తాను ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తానని నమ్మకంతో ఉన్నారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని నమ్మకంతో ఉన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెబుతున్నారు. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో తాను టీడీపీ ఎమ్మెల్యేగా గెలిస్తే కూటమిలో కీ రోల్ ప్లే చేస్తానని చెప్పారు. స్పీకర్ సీటులో కనిపిస్తారా అనే విషయంపై తన అభిమానులు, అనుచరులు, తానంటే ఇష్టపడేవారు కోరుకుంటున్నారని చెప్పారు. అలాగే పెద్ద పదవుల మీదనే ఆశ పెట్టుకున్నారు. ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతో ఇప్పుడే శాఖల కేటాయింపులపై కూడా తేల్చేస్తున్నారు. దీంతో రఘురామకు హోమ్ మినిస్టర్ ఇస్తారని కూడా ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. టీడీపీ తనకు టికెట్ ఇవ్వడంపై RRR హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పులు చేసిన వారిని కఠినంగా చట్ట ప్రకారం శిక్షిస్తామని చెబుతున్నారు. దాంతో రఘురామ మనసు హోమ్ మినిస్టర్ మీదనే ఉందని అంటున్నారు. ఇక ఉండిలో టీడీపీకి ఇద్దరు రెబల్స్ బెడద తొలగిపోయిందన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజులతో తనకు మంచి రిలేషన్స్ ఉన్నాయని, ఏ ఇబ్బంది లేకుండా భారీ మెజార్టీతో గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి కోసం పనిచేస్తుందని చెబుతున్న రఘురామ కీలక భూమిక పోషించడం అంటే మినిస్టర్ అవుతారని అంటున్నారు. ఫస్ట్ రఘురామ ఉండి నుండి నామినేషన్ దాఖలు చేసి ఎమ్మెల్యేగా ప్రచారం చేయాలి, విజయం సాధించాలి, టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడాలి, ఆయనకు మినిస్టర్ పోస్ట్ ఇచ్చేది అప్పుడు కదా అని అంటున్న వారు ఉన్నారు. మొత్తానికి ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ తప్పింది అంటే అంతకంటే తనకు మంచి అవకాశం వచ్చింది అంటున్న రఘురామ మనసులో మంత్రి పదవి మీదనే మోజు ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.